కేంద్రం రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన జరుగుతుందని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సెల్ మాజీ సభ్యులు ఐతబత్తుల రామేశ్వరరావు పేర్కొన్నారు. నేడు దేశంలో రాష్ట్రంలో దళితులు, క్రిస్టియన్స్, ముస్లింపై దాడులు విపరీతమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా పాలకులు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణమన్నారు. నేడు ఉన్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ నెల 10వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ కచేరీపేటలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో దళిత క్రిస్టియన్ ముస్లింలతో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశంలో దళిత క్రిస్టియన్ ముస్లింల ఐక్యతను చాటే విధంగా ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందని ఆయన వివరించారు. 10వ తేదీ జరిగే ఈ సమావేశానికి దళిత క్రిస్టియన్ ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరై భవిష్యత్ కార్యక్రమంలో తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రముఖ బౌద్ధ ఉపాసకులు ఐతబత్తుల రామేశ్వరరావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రావడం జరిగింది. దాని గురించి మన పెద్దలు కర్నూలు నుంచి, అనంతపూర్ నుంచి, అలాగే బాపట్ల నుంచి మొన్న వచ్చి ఒక కార్యక్రమం పెట్టమని చెప్పారు. అందులో ముస్లిమ్స్ ఉన్నారు, పట్నాయక్ ఉన్నారు, తర్వాత క్రైస్తవులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకసారి ప్రిలిమినరీ మీటింగ్ జరిగింది. ఆ జరిగిన దాంట్లో రేపు 10వ తారీఖుని ఒక మీటింగ్ పెట్టి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కచేరీపేట 10వ తారీఖుని 3 గంటలుగా మీటింగ్ పెట్టాలని ఉన్నది. ఏమిటనంటే ఫర్దర్గా మనం ఏం చేయాలి? ఈ దాడులు ఎలా జరుగుతున్నాయి? ఈ చర్చిలు ఎలాగ బద్దలు కొట్టేస్తున్నారు, ముస్లింలు దాడులు చేస్తున్నారు. మనం ఏ భాష మాట్లాడాలో కూడా వాళ్ళు చెప్పాలంటున్నారు. ఏ తిండి తినాలో వాళ్ళే చెప్పాలంటున్నారు. ఇది చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అంచేత అలాగే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని వాళ్ళు మరి ఈ రకమైనటువంటి తూట్లు పొడుస్తుంటే చివరికి పూర్వ దశ వస్తుంది దళితులకు కానీ, ఇతరులకు కానీ. అంచేత మిత్రులారా, మీరందరూ ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మనం అందరం కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే మనకి మరి పూర్వగతి వస్తుందని మీరందరూ గ్రహించాలి. ఇందులో క్రైస్తవులు కేవలం ఎవరో చేస్తున్నారులే, ఏదో అవుతుందిలే అనుకుంటున్నారు. అది పద్ధతి కాదు. ఎందుచేత మీరు కలిసి రావాలి. అలాగే ముస్లిమ్స్ కలిసి రావాలి. అలాగే దళితులు కలిసి రావాలి. వీళ్ళందరికీ కూడా ఒక వేదిక వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను.